ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. నీళ్లు నిజాలు అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరి నదీ జలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 2014 నుంచి నేటి వరకు కృష్ణా గోదావరి నదిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం అవగాహన కల్పించారు. శుక్రవారం అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై నేతలు చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేశామని, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ చెప్తున్నది అబద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ 27,000 కోట్లు ఖర్చు చేశారని, పాలమూరు రంగారెడ్డి పూర్తి కావాలంటే ఇంకా 80,000 కోట్లు కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ, మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. వాళ్ళు ఈరోజు అంటున్నారు, వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరానికి కూడా ఆయకట్టుకి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయని, ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసింది. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34-66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మలమల్లి వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మలమల్లి మమ్మల్ని విలువకరి, ఊకే నా డిసర్బ్ చేయకరి ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్ గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు
34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలు అయింది. ఫస్ట్ బచావత్, రెండోది బ్రిజేష్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈ రోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్లకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటది, 299 తెలంగాణ వాడుకుంటదని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటాం అని మనం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో ఉనికిన అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడు వాడి బిల్లులు ఎత్తేసి 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈ రోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. కొత్త సంవత్సర క్యాలెండర్ డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు తాత్కాలికమని కేటీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచి ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. లోని అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు, సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న
ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ రైతులకు యూరియా సరఫరా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓ పక్క హరీష్ రావు మరోపక్క కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని చామల కిరణ్ విమర్శించారు. ఈ ఏడాది యాసంగికి 10,41,000 మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకువచ్చామని, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ స్థాయిలో ఎప్పుడూ యూరియా తేలేదని మండిపడ్డారు. యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్ కాలేదని, తప్పుడు సమాచారంతో తప్పుడు మాటలతో తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఎంపీ చామల కిరణ్ దుయ్యబట్టారు. కేటీఆర్ గారు 2026 సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఓ పక్కన మీ బావ, ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఆలోచన తప్ప చేయండి పోరాటం. ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈ రోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకున్నారో, ఎవరికి 8 పార్లమెంటరీ సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదానం చేసి పార్టీలో గుండు సున్నా తెచ్చుకున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా మీకు పార్లమెంట్ సభ్యులుగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాం. యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం. రోజు మకర్వార్ దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించినాం. 2014 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2014 తర్వాత 2024-25 సంవత్సరానికి వానాకాల పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది. ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్. ఇది వానాకాలం. యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం 25-26కు పోయినసారి 9.66 లక్షల మెట్రిక్ టన్నులు తెస్తే ఈసారి 9.79 లక్షలు, అంటే 9.79 లాక్ మెట్రిక్ టన్స్ తెచ్చినాం. అంటే మేము యూరియా తీసుకురావడంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు. ప్రజల కోసం, రైతుల కోసం యూరియాను తెచ్చినాం. మీ మాదిరిగా 7 లక్షలు 8 లక్షలు తెచ్చింది కాదు దాఖలా. కానీ మీరు కావాలని ఈ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ లేరని చెప్పి మీరు ఈ తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు ఈ రోజు మొదటి సంవత్సరం 26లో కూడా మీరు వీలైనంత వరకు చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ న్యాయం ధర్మం అంటారు మీరు. కాబట్టి న్యాయం ధర్మంగా పోరాటం చేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి హైదరాబాద్లోని హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని అవంతినగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. గాంధీనగర్లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బస్తీవాసులకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.
పాత సర్పంచుల కాంట్రాక్టు బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని తన స్వగ్రామమైన బొప్పాపూర్లో ఓపెన్ జిమ్, బాల వికాస వాటర్ ప్లాంట్ను ఎంపీ ప్రారంభించారు. అనంతరం నూతనంగా గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా గ్రామాల్లో ఈసారి సర్పంచులుగా ప్రజలు యువతకి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కొత్త సర్పంచుల అభివృద్ధికి సహకరిస్తానని, సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ రఘునందన్ రావు బొప్పాపూర్ గ్రామానికి కొత్త గ్రామ పంచాయతీ భవనం కోసం గ్రామస్తులంతా కలిసి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. త్వరలోనే గ్రామ పంచాయతీ భవనానికి భూమి కేటాయిస్తామని తెలిపారు. సర్పంచులతోటే సత్సంబంధాలు పెట్టుకొని గ్రామాలు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా 24/7 ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీల జెండాలు పక్కన పెట్టి మీరు ఎప్పుడు వచ్చినా గ్రామాల అభివృద్ధి కోసం మీతో కలిసి మీ మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా నేను ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 5 సంవత్సరాల టెన్యూర్ లో ఖచ్చితంగా బొప్పాపూర్ లో అభివృద్ధి అనేది జరిగింది అనేది ప్రజలు చర్చించుకునేలాగా బొప్పాపురం అభివృద్ధి చెందాలి. 100% బొప్పాపూర్కి గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరగా మళ్ళీ కొత్త పోల్స్ పర్చేజ్ చేయగానే మొట్టమొదటి ఓపెన్ జిమ్ బొప్పాపూర్కి ఎట్లా వచ్చిందో అట్లే సోలార్ లైట్లు కూడా ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ బొప్పాపూర్ తోటే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచే పని స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బొప్పాపూర్ ఊర్లో ప్రతి బంగ్లా మీద సోలార్ ప్లేట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లు లేకుండా బొప్పాపురంలో అందరూ కరెంటు వాడతలేరు, కరెంటుని సోలార్ నుంచి తయారు చేసుకుంటున్నారు అనే పేరు రావాలంటే 2 కిలోవాట్ల కరెంటును మీరు ఉత్పత్తి చేసుకుంటే మీకు 70 నుంచి 80 వేల రూపాయలు భారత ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. దయచేసి ఇంటి మీద సోలార్ ప్లేట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించుర్రి. కరెంటు బిల్లు ఉండదు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మీకు ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు. ఇప్పుడు 199 కాగానే ఆపేసుకుంటున్నాం బుగ్గలు ఎందుకు? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. కేసీఆర్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సామర్థ్యమేంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు నచ్చితే ఎంత, నచ్చకుంటే ఎంత అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. వచ్చి పరిపాలన మొదలుపెట్టి కోట్ల ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయితే అభివృద్ధిని, అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని వదిలిపెట్టి ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మొదలుపెట్టి ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తరువాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు మంత్రి అనగాని. సైనిక ఉద్యోగస్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రైవేటు భూములని 22A జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. సూపర్ 6 నుంచి సూపర్ 18 చేశామన్నారు. గత పాలకులు ఎన్నో భూ కబ్జాలకి పాల్పడ్డారని, గత ప్రభుత్వంలో తప్పుడు రిజిస్ట్రేషన్స్ జరిగిన వాటిని గుర్తించి న్యాయం చేయగలుగుతున్నామన్నారు. రాగానే పెన్షన్ చెప్పిన దానికంటే కూడా వెంటనే ఎక్కువ ఇచ్చారు. 3,000 ఉండాల్సింది 4,000 చేయడం కానీ, 6,000 చేయడం కానీ, 10,000 చేయడం కానీ, 15,000 చేయడం. ఇది ఒకే సంతకంతో అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే అప్పుడు 250, ఇప్పుడు 250, ఇప్పుడు 270 కాకుండా, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే, పేదవాడికి ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాలు ఇస్తా అన్నామో
అయ్యి సక్రమంగా సకాలంలో ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. స్త్రీ శక్తి అని పెట్టి చెప్పాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీపం 2 అవ్వచ్చు, మౌజం ఇమాములకు గతంలో ఇచ్చే వాళ్ళం ఇప్పుడు పాస్టర్లకు, అయ్యవార్లకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గతంలో కూడా రిఫార్మ్స్ మేము చేశాం, ఇప్పుడు కూడా రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం. పేదవాడికి ఎప్పుడు కూడా భారం కాకూడదని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు చేసిన పాపాలకి ఈ ట్రూ అప్ ఛార్జెస్ అన్ని కూడా పేదవాడికి నడ్డి విరిగేలాగా ఉండే, కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ట్రూ డౌన్ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని 13 పైసలు తగ్గించినటువంటి పరిస్థితి. 14-19లో కూడా ఒకసారి 2 సార్లు పెంచడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా పెంచలేదు. కానీ 1924లో 12 సార్లు పెంచి కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా రిఫార్మ్స్ తీసుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్షింపబడాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. వెండిక్టివ్ గవర్నమెంట్ అంటే ఎవరంటారు, రాగానే ముందు తీసుకెళ్ళాలి జైల్లో, అట్లాగా చట్టం దాన్ని పని చేసుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో 2025 మధ్యాహ్న సంవత్సరం లాగా అయింది. ఈసారి నాకు అనిపిస్తూ ఉంది 26 భూములకు సంబంధించినటువంటి నామ సంవత్సరంగా అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో అన్ని భూ కబ్జాలు అన్ని చేశారు. ఈ రోజు దీంతో పాటే 22A రిమూవల్తో పాటే ఏదైతే నూతనంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి కూడా లా కంకరెన్స్ తెప్పించుకుని దాని కూడా రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అన్ని కూడా క్యాన్సిల్ చేసే హక్కులు కూడా మేము అధికారులకు ఇస్తా ఉన్నాం. ఇట్లా అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పేద ప్రజలు ముఖ్యమంత్రి గారు అయితే కోరుకుంటున్నారు. ఏపీ సచివాలయం ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షునిగా రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఉద్యోగస్తుల సంఘం నూతన కార్యవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి సచివాలయ ఉద్యోగస్తులు భారీగా తరలివచ్చారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు నేడు చెల్లించడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఆశయాలతో మనందరం కలిసి కొత్తవాడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఆశల్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన సాల్వ్ అయ్యేలా చేస్తారని చెప్పేసి కొత్తవాడి మీద నమ్మకాలు ఉన్నాయి ఉద్యోగులందరికీ. అందులో కొత్తవాడిలో వచ్చిన వాళ్ళంతా యంగ్స్టర్స్ కాబట్టి ఎంతో ఉత్సాహంతో ఎన్నో సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వంతో చర్చలు జరిపి చేయగలుగుతారని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జనవరి 1 రోజు మేము కొత్త బాడీ ప్రమాణ స్వీకారం చేయడం చాలా హ్యాపీగా ఉంది. పాత బాడీ వాళ్ళు కూడా రావడం మనకి ఇది ఒక మంచి ఆనవాయితీ. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా నేను లాస్ట్ టైం 3 years బ్యాక్ నేను వీళ్ళ బాడీకి అప్పు చెప్పాను, జనరల్ సెక్రటరీగా అప్పుడు ఉన్నాను నేను. ఇప్పుడు అదే వాళ్ళ నుంచి మేము మళ్ళీ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ తీర్పు కూడా భలే ఇస్తున్నారు ఎంప్లాయీస్. ఎప్పుడు కూడా మిక్సింగ్ లాస్ట్ 3 ఎలక్షన్స్లో కూడా అందరిని ఒకే విధంగా ఎప్పుడు గెలిపించరు, అందరిని కలిసి పని చేసుకునే విధంగా తీర్పిస్తారు. నేను జిఆర్డీకి వెళ్ళినప్పుడు ఇది నా పోస్ట్ విషయంలో చాలా టెన్షన్ పడ్డామన్నారు కౌంటింగ్ దగ్గర. నేను టెన్షన్ పెట్టలేదు, మీరే టెన్షన్ పెట్టారు మమ్మల్ని, ఓట్లేసింది మీరు కదా అని చెప్పాను నేను. అయినా కానీ హ్యాపీగా మేమందరం పవన్ కానీ రామకృష్ణ గారు మేమందరం ఇంతకుముందు కలిసి పనిచేసిన వాళ్ళమే. అందరం కూడా మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని అందరినీ కలిసి పనిచేయమని గెలిపించారు అదే ఉద్దేశం ఎప్పుడు మనసులో పెట్టుకుని కష్టపడి పనిచేస్తాం. ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన సచివాలయ సంఘ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కొత్త కార్యవర్గం ఈరోజు కొలువు తీరుతుంది. తప్పనిసరిగా ఉద్యోగులు ఏదైతే ఆశిస్తున్నారో మా నుంచి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాము. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి 3 ఏళ్ల పాటు జనాలు అధికారులతో రద్దీగా ఉంటూ కలకలాడిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. నిశ్శబ్ద వాతావరణంతో నిర్మానుష్యంగా మారిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తూ కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగించాలంటూ ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం మదనపల్లికు తరలి వెళ్లింది. దీంతో రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలకు చెందిన ఛాంబర్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. నూతన సంవత్సర వేళ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన మ్యాప్ను కలెక్టర్ శ్రీధర్ ఆవిష్కరించారు. జిల్లా పునర్విభజనతో రాజంపేట రెవెన్యూ డివిజన్ను కడపలో విలీనమైంది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అవతరించింది. జాతీయ స్థాయిలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో కడప జిల్లా మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి 4 మండలాలు ఈరోజు కడప జిల్లాలో విలీనం అవటం జరిగింది. అంటే ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి
రాజంపేట రెవెన్యూ డివిజన్ని 4 మండలాలు అంటే నందలూరు, రాజంపేట, అదేవిధంగా వీరబల్లె, సుండుపల్లె ఈ 4 మండలాలుతో ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది. గవర్నమెంట్ దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలాగే స్టేట్ గజెట్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెటర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రాజంపేట రెవెన్యూ డివిజను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పనిచేస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేపట్టారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సలహాలు, సూచనలు కోరారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవో రాజీనామా చేశారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేసినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖ కమిషనర్గా సేవలు అందించిన వెంకట్రావును రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో ఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. బర్సదేవాను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,255 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి 32 పాయింట్ల నష్టంలో 85,188 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16.95 పాయింట్ల లాభంతో 26,146 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89.98గా ఉంది.